Hi students, good morning. Welcome back to our channel. Today we are discuss the topic is Fagen's rules. Fagen's rules is very important topic for IP, JEE Mains, MSET and NEET exams and all competitive exams. Fagen's rules are useful to predict the nature of bond formed between two atoms. Fagen's rules are useful to predict the nature of bond formed between two atoms. Two atoms మధ్య కోవలెంట్ బాండ్ ఉందా అయానిక్ బాండ్ ఉందా అనేది తెలుసుకోవడానికి మనకు యూజ్ అయ్యేది ఫ్యాజన్స్ రూల్స్ అనమాట. ఫస్ట్ పాయింట్, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్, అయానిక్ నేచర్ ఆఫ్ ద బాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్స్, సైజ్ ఆఫ్ ద క్యాటయాన్, క్యాటయాన్స్ అంటే ఏంటి? లిథియము, సోడియం, potassium, rubidium, cesium are the cations. Cations have positive charge. Cations have positive charge. Cation, increase in size of cation, ionic nature of the bond increases. క్యాటయాన్ సైజ్ ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యింది అంటే క్యాటయాన్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయినట్టే కదా. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్, క్యాటయాన్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే క్యాటయాన్ అటామిక్ సైజు కూడా ఇంక్రీజ్ అయినట్లే. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్, అయానిక్ నేచర్ ఆఫ్ ద బాండ్ ఆల్సో ఇంక్రీజెస్. లిథియం అటామిక్ నెంబర్ 3, సోడియం అటామిక్ నెంబర్ 11, పొటాషియం అటామిక్ నెంబర్ 19, రుబీడియం అటామిక్ నెంబర్ 37, సీజియం అటామిక్ నెంబర్ 55. Positive cations have positive charge. Lithium chloride is less than NaCl. NaCl is less than potassium chloride. Potassium chloride is less than rubidium chloride. Rubidium chloride is less than cesium chloride. అంటే ఏంటి? cesium chloride is more ionic nature. Cesium chloride is more ionic nature. సీజియం క్లోరైడ్ ఈజ్ మోర్ అయానిక్ నేచర్ అంటే లిథియం క్లోరైడ్ ఏంటి? లెస్ అయానిక్ నేచరేగా. లెస్ అయానిక్ నేచర్. లెస్ అయానిక్ నేచర్ అంటే ఏమున్నట్టు? మోర్ కోవలెంట్ నేచర్ ఉన్నట్టే కదా. సీజియం క్లోరైడ్కి మోర్ అయానిక్ నేచర్. మోర్ అయానిక్ నేచర్ అంటే లెస్ కోవలెంట్ నేచర్ ఉన్నట్టే. మోర్ అయానిక్ నేచర్ అన్నాం. మోర్ అయానిక్ నేచర్ ఉందంటే, మోర్ అయానిక్ నేచర్ ఉంటే ఏమన్నట్టు? మోర్ అయానిక్ నేచర్ మోర్గా ఉంది. మోర్ అయానిక్ నేచర్ ఉందంటే లెస్ కోవలెంట్ నేచర్ ఉన్నట్టేగా, ఆపోజిట్లోనేగా. ఇలా ఎంసెట్లో బిట్స్ అడుగుతారు. ఇలా నెంబర్స్ ఇచ్చేసి కాంపౌండ్ నేమ్స్ ఇచ్చేసి విచ్ కాంపౌండ్ ఈజ్ మోర్ అయానిక్ అంటారు. మోర్ అయానిక్ అంటే ఏం చెప్పాలి? సీజియం క్లోరైడ్ ఈజ్ మోర్ అయానిక్. విచ్ కాంపౌండ్ ఈజ్ లెస్ అయానిక్ అంటారు. లిథియం క్లోరైడ్ ఈజ్ లెస్ అయానిక్. విచ్ కాంపౌండ్ ఈజ్ మోర్ కోవలెంట్. మోర్ కోవలెంట్ దేనికి ఉన్నట్టు? మోర్ కోవలెంట్ నేచరు లిథియం క్లోరైడ్కి మోర్ కోవలెంట్. దీనికి వచ్చేసరికి లెస్ కోవలెంట్. లెస్ కోవలెంట్. ఓకేనా? ఇలా ఎంసెట్లో బిట్స్ అడుగుతారనమాట. ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్, అయానిక్ నేచర్ ఆఫ్ బాండ్ ఇంక్రీజెస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్? క్యాటయాన్స్ సైజు ఇంక్రీజ్ అయ్యిందంటే క్యాటయాన్ సైజ్ ఇంక్రీజెస్, అయానిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ యానయాన్ ఫేవర్స్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్. యానయాన్స్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఎలిమెంట్స్ని ఏమంటాం మనం? యానయాన్స్ అంటాం. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఆర్ ద యానయాన్స్. డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్. యానయాన్ సైజు డిక్రీజ్ అయ్యిందంటే అయానిక్ నేచర్ మోర్ ఉన్నట్టు. ఓకేనా? ఇక్కడ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, బ్రోమిన్ అటామిక్ నెంబర్ 35, అయోడిన్ అటామిక్ నెంబర్ 53. అయోడిన్ అటామిక్ నెంబర్ 53. దేనికి సైజ్ తక్కువ ఉంది? ఫ్లోరిన్కి సైజు తక్కువగా ఉంది. అంటే ఏంటి? NaF అనేది మోర్ అయానిక్. అంటే NaF ఈజ్ గ్రేటర్ దాన్ NaCl. NaCl ఈజ్ గ్రేటర్ దాన్
NaBr. NaBr ఈజ్ గ్రేటర్ దాన్ NaI. NaI అనేది లెస్ అయానిక్ నేచర్, NaF అనేది మోర్ అయానిక్ నేచర్. ఓకేనా. డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్, డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్ ఫేవర్స్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. దీనికి మోర్ అయానిక్ క్యారెక్టర్ ఉన్నట్టు, మోర్ అయానిక్ క్యారెక్టర్ ఉన్నట్టు, లెస్ అయానిక్ క్యారెక్టర్ ఉన్నట్టు. ఓకేనా. థర్డ్ పాయింట్, సీ ద థర్డ్ పాయింట్. లో చార్జ్ ఆన్ క్యాటయాన్, లో చార్జ్ ఆన్ క్యాటయాన్, యానయాన్ ఆర్ బోత్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ionic nature. Low charge on cation or anion or both leads to increase in anionic nature. It means low charge cation మీదైనా యానయాన్ మీదైనా లో ఛార్జ్ ఉంటే మోర్ అయానిక్ నేచర్ ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, NaCl అనేది ఏంటి, లో ఛార్జ్, లో ఛార్జ్ ఉంది. NaClకి ఏంటి, Na మీద ఒకటి ఉంది ప్లస్ ఛార్జ్, Cl-1 ఛార్జ్ అనేది లోగా ఉంది. దెన్ కంపేర్ ఇట్ టు MgCl టు AlCl3. AlCl3కి వచ్చేసరికి ప్లస్ ఛార్జ్ ఉంది, ఇక్కడ +2 ఉంది, +3 ఉంది AlCl3కి, Mgకి +2 ఛార్జ్ ఉంది, Naకి +1 ఉంది. అంటే లో ఛార్జ్ క్యాటయాన్ మీద కానీ యానయాన్ మీద కానీ లో ఛార్జ్ ఉంటే మోర్ అయానిక్ నేచర్ అన్నమాట. అంటే NaCl is greater than MgCl2, MgCl is greater than AlCl3. AlCl3కి మోర్ కోవలెంట్ నేచర్ ఉన్నట్టు, దీనికేమో మోర్ అయానిక్ నేచర్ ఉన్నట్టు. NaClకి మోర్ అయానిక్ నేచర్, AlCl3కి మోర్ కోవలెంట్ నేచర్. ఎంసెట్ బిట్స్ అనమాట. ఎంసెట్ బిట్లో AlCl3కి మోర్ అయానిక్ ఆర్ లెస్ అయానిక్ అని అడుగుతారు. ఏం రాయాలి, మోర్ కోవలెంట్ నేచర్, మోర్ కోవలెంట్ నేచర్ ఉన్నట్టు. లో చార్జ్ ఆన్ క్యాటయాన్, యానయాన్ ఆర్ బోత్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ అయానిక్ నేచర్. క్యాటయాన్ మీద కానీ యానయాన్ మీద కానీ రెండిటి మీద కానీ లో ఛార్జ్ దేనికైతే ఉంటుందో అది మోర్ అయానిక్ నేచర్ ఉంటుంది అని చెప్పారు. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్. NaCl ఈజ్ గ్రేటర్ దెన్ MgCl2, MgCl ఈజ్ గ్రేటర్ దెన్ AlCl3. అంటే అయానిక్ నేచర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సీ ద ఫోర్త్ పాయింట్. క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. వాట్ ఈజ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్? ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ మీన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ కాంపౌండ్స్ని ఏమంటాం, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంది అంటాం. ఓకేనా. క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫేవర్స్ ది అయానిక్ నేచర్. క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే అయానిక్ బాండ్ ఫామ్ అయ్యిద్ది. అలాగే క్యాటయాన్స్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. వాట్ ఈజ్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్? సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ మీన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉందంటాం. ఓకేనా. కాంపౌండ్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ టు ఫామ్ కోవలెంట్ కాంపౌండ్స్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. ఎగ్జాంపుల్, NaCl ఈజ్ అయానిక్ బట్ ZnCl2 ఈజ్ కోవలెంట్ ఇన్ నేచర్. సి Na ప్లస్ అంటే సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11. సోడియం అటామిక్ నెంబర్ 11. ఇక్కడ Na ప్లస్ ఉంది. Na ప్లస్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది, అంటే టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అనమాట. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అయింది, అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. Zn+2 అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ ఎంత, 30. 30లో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే 28 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనమాట. కాంపౌండ్కి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే ఏం ఫామ్ అవుతాయి,
కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓవరాల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం బ్రీఫ్గా. చూడండి. Paget's rules are useful to predict the nature of bond formed between two atoms. Increase in size, first point, increase in size of cation. Ionic nature of the bond increases. Cation size increase అవుతుందంటే ionic nature also increases. Example, lithium, sodium, potassium, rubidium, cesium. Cation size increases, so ionic nature also increases. Cesium chloride ki ionic nature more ga undiద్ది. Next, decrease in size of anion favors the formation of ionic bond. Decrease in size of anion size decrease అయ్యే కొంది ionic nature more ga ఉంటది. ఓకేనా. ఇక చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇక్కడ లెస్ డిక్రీజ్ ఇన్ సైజ్ దేనికి? ఫ్లోరిన్కి. ఫ్లోరిన్ అనేది సైజ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మోర్ అయానిక్ నేచర్ ఉంటుంది. NaF ఈజ్ గ్రేటర్ దాన్ NaCl, NaCl ఈజ్ గ్రేటర్ దాన్ NaBr, NaBr ఈజ్ గ్రేటర్ దాన్ NaI. డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్ సైజ్ డిక్రీజ్ అయితే ఫేవర్స్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, అంటే మోర్ అయానిక్ నేచర్ అనేది ఉండిద్ది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, low charge on cation, anion or both leads to increase in ionic nature. Cation మీదైనా యానయాన్ మీదైనా లో చార్జ్ ఉంటే ఇంక్రీజ్ ఇన్ అయానిక్ నేచర్. లో చార్జ్ ఆన్ cation or anion or both leads to increase in ionic nature. See the example, NaCl, MgCl2, AlCl3. AlCl3కి వచ్చేసరికి ప్లస్ 3 ఉంది, ఎంజీకి వచ్చేసరికి +2 ఉంది, NAకి వచ్చేసరికి ప్లస్ ఉంది, 1 ఉంది. NaCl అంటే మోర్, ఇక్కడ ఏంది లెస్ ఉంది, ఏంటి లో ఛార్జ్ ఉంది, ఛార్జ్ లో ఉంది కాబట్టి ఇది మోర్ అయానిక్. NaCl ఈజ్ గ్రేటర్ దాన్ MgCl2, MgCl2 ఈజ్ గ్రేటర్ దాన్ AlCl3. AlCl3 ఈజ్ ఏమో మోర్ కోవలెంట్ నేచర్ ఉంటుంది, దీనికి కోవలెంట్ నేచర్ మోర్ ఉంటుంది, లెస్ అయానిక్ నేచర్ ఉంటుంది. NaCl ఈజ్ మోర్ అయానిక్, లో ఛార్జ్ ఉంది కాబట్టి మోర్ అయానిక్, ఛార్జ్ ఐగా ఉంది కాబట్టి మోర్ కోవలెంట్. ఆపోజిట్లోనే కదా. లో ఛార్జ్ ఆన్ cation, anion ఆర్ బోత్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ అయానిక్ నేచర్. అయానిక్ నేచర్ లో ఛార్జ్ ఉంది కాబట్టి NaClకి అయానిక్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, క్యాటయాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. క్యాటయాన్స్కి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. క్యాటయాన్స్కి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సీ ద ఎగ్జాంపుల్, NaCl ఈజ్ అయానిక్, ZnCl2 ఈజ్ కోవలెంట్ ఇన్ నేచర్. NAలోకి వచ్చేసరికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫార్మ్స్ అయానిక్ కాంపౌండ్స్. Zn+2 అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఫార్మ్స్ ది కోవలెంట్ కాంపౌండ్స్. This is very important topic for IP exams, JEE Mains, MCET and NEET exams. Dear students, క్లియర్గా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.